నమస్తే ఆంధ్రప్రదేశ్. మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, సంక్షేమం, గౌరవం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఒక నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఏంటి, అప్పుడున్న ఆలోచన విధానం ఎలా ఉన్నది మొత్తం జనాలకు సంబంధించి, ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల జనాలకు సంబంధించిన ఆలోచన విధానం ఎలా మారింది అనే దాని గురించి మనం ఇప్పుడు వివరించుకుందాము. మనము సబ్జెక్ట్లోకి పోయే లోపల దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్క తెలుగు ఫ్రెండ్కి. ఇంతకు ముందర మనం నిద్రలేస్తే ఎలా ఉండేది అని అంటే, గత ప్రభుత్వంలో ఒక 1.5 month క్రితం వరకు మనము యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇంకేదైనా ఓపెన్ చేసినా 2 విషయాలు ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళమి. ఒకటి వచ్చేసి సంక్షేమం గురించి, సాక్షాత్తు గత ప్రభుత్వ అధినాయకుడు బటన్ నొక్కడం గురించి, ఇచ్చిన పథకాల గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఆ రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ పథకాల గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అది ఒకటి. ఓకే, దానివల్ల ఖచ్చితంగా జనాలకు మంచి జరిగింది. రెండవ సమస్య ఏంటంటే, ఏ నాయకుడు మీడియా ముందరకు వచ్చినా ఒకటే అందరూ వింటున్నాం. కొంచెం అభ్యంతరకరమైనటువంటి భాష, ప్రతిపక్షాలని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళని మాట వస్తే దూషించడము, తిట్టడము, అంటే ఒక నాయకులు మాట్లాడకూడనటువంటి భాష మాత్రమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు మనము యూట్యూబ్ ఓపెన్ చేసిన, టీవీ ముందర పోయినా, ఎప్పుడు చూసినా ఈ అభ్యంతరకమైన భాష మాత్రమే వింటూ ఉన్నాం. అభివృద్ధి అన్న ఒక పదం కంప్లీట్ గా గత ప్రభుత్వం కూడా పెద్దగా దాని గురించి మాట్లాడింది లేదు. జనాలైతే పూర్తిగా మర్చిపోయినారు. జనాలకు గుర్తునింది రెండు. ఒకటి పథకాలు, 2 మంత్రులు ఆ రాజకీయ నాయకులు వేరే రాజకీయ నాయకుల మీద దూషించడం అన్నది, తర్వాత వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం అన్నది. ఇవి 2 ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ ఎక్కడ నలుగురు కూర్చున్నా సరే, ఎక్కడన్నా రచ్చబండ మీద నలుగురు కూర్చున్నా, లేదా ఏదైనా దేవాలయం మెట్ల మీద ఎవరైనా కూర్చున్నా, వీటి 2 గురించే డిస్కషన్ జరుగుతోంది. సడన్ గా లాస్ట్ 1 month లో వచ్చినటువంటి ఒక సిగ్నిఫికెంట్ మార్పు మీరు గమనించినారంటే, ఖచ్చితంగా ఈ మార్పు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. దాన్ని వివరిస్తాను, దాన్ని బట్టి మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 1 month లో మీరు విన్నారు అంటే, ఫస్ట్ మనకి వినపడుతున్న మాట అమరావతి గురించి. అంతకు ముందర అమరావతి అని పేరెత్తడానికి కూడా జనాలు ఆలోచిస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది అమరావతి గురించి. అమరావతిని మారు మోగుతుందన్నమాట. తెలుగు ప్రజల్లోనూ, మన సోదర రాష్ట్రం అయినటువంటి తెలంగాణలోను, మొత్తం భారతదేశంలో అమరావతి అనే మాట భయంకరంగా వినిపిస్తుంది. అంటే అమరావతి అనే పదం, అమరావతి క్యాపిటల్ అనేది బాగా మార్కెటింగ్ చేయబడింది అనమాట. సెకండ్, సంక్షేమం కూడా 1వ తేదీ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు అందరూ ప్రజల్లోకి వెళ్ళి ఒక్క రోజులో మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఈ సంక్షేమం, ఈ పింఛన్లు ఇవ్వడం కార్యక్రమం పూర్తి చేసినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విద్యుత్ చేసినాడు అనమాట. తర్వాత ప్రత్యేకించి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా దర్బారు కంటిన్యూస్ గా కండక్ట్ చేస్తూ జనాలు ఒక సమస్యలు తెలుసుకొని వాళ్ళకి చేయాల్సిన మంచి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి అందుతున్నటువంటి సహాయం గురించి. ఇంతకు ముందర 2014 నుంచి 2024 వరకు ఎప్పుడు చూడనటువంటి ఒక రకమైన సహాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోయేసి బీజేపీ ప్రభుత్వాన్ని అడగంగానే 25,000 కోట్లు విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి, ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, గుడివాడ, సత్తెనపల్లి, ఈ అమరావతి టెరిటరీ కవర్ చేసుకుంటా, గుంటూరు టెరిటరీ కవర్ చేసుకుంటూ, దీన్ని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ 25,000 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ పూలింగ్ తో సహా చేస్తామని చెప్పడం, అది ఒక గొప్ప వరం లాంటిది. తర్వాత 60 నుంచి 70 కోట్లు పెట్టుబడి పెట్టి BPCL కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ, దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి ఇంకొక శుభ పరిణామం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు వియత్నాంకి సంబంధించిన VFast అనే కంపెనీ, అంటే బ్యాటరీస్ తయారు చేసే కంపెనీతో మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. తర్వాత ఈయన భోగాపురం వెళ్ళి, భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 జూన్ లోపల పూర్తి కావాలని చెప్పేసి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వచ్చినటువంటి సందర్భం.
తర్వాత మెట్టెక్ జోన్ వైజాగ్ లో, అంటే మెట్టెక్ జోన్ చేసినటువంటి గొప్ప పనులు ఎప్పుడో మర్చిపోయినారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళా ఆ మెట్టెక్ జోన్ లో జరుగుతున్నటువంటి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి జరుగుతున్న కొన్ని కార్యక్రమాలని మన తెలుగు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే, వైజాగ్ నాకు ఇచ్చిన మ్యాండేట్ కి వైజాగ్ రుణం తీర్చుకుంటాను, వైజాగ్ ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేసి వైజాగ్ ప్రజలు రుణం తీర్చుకుంటానని చెప్పడం జరిగింది. సో వీటన్నిటిలో ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే, ఎక్కడ చూసిన ఆంధ్రప్రదేశ్ జనాల్లో రెండు వినిపిస్తున్నాయి ముఖ్యంగా. ఒకటి వచ్చేసి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం ఈ మూడు కలిసి అభివృద్ధి అనే పదాన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టినారు. తర్వాత అమరావతి అభివృద్ధి అనేది కంపల్సరీ పెట్టినారు. తర్వాత పోలవరం ఒకటి, తర్వాత సంక్షేమం ఒకటి. అఫ్ కోర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని అక్కడక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడము ఇంతకు ముందర జరిగింది. దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు ప్రభుత్వం కూడా అక్కడక్కడ కొన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చేయడం జరిగింది. అది మంచిది కాదు ఎవరికైనా సరే, గత ప్రభుత్వానికైనా సరే, ఈ ప్రభుత్వానికైనా సరే. దాన్ని ఆపవలసిన అవసరం ఎంతన్నా ఉంది. ఇప్పటికీ కూడా మన ప్రతిపక్షం అంటే గత ప్రభుత్వం విమర్శిస్తున్నది ఏంటి అంటే, జనాలు అక్కడక్కడ దీన్ని చేతుల్లో తీసుకుంటున్నారు చట్టాన్ని అని చెప్పేసి. అలాంటివి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని ఖండించాలి, ఆపాలి. సో దీన్ని బట్టి మీరు చూడండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు వినపడుతున్నట్టు రెండు. ఒకటి సంక్షేమం, రెండు మంత్రులు మాట్లాడే తీరు, ప్రవర్తించే విధానం, అది ఆపోజిట్ నాయకుల్ని ట్రీట్ చేసే విధానం, అవి రెండు. దాంట్లో సంక్షేమం ఖచ్చితంగా మంచిది. గత ప్రభుత్వంలో సంక్షేమం ఖచ్చితంగా మెచ్చుకోదగింది. కానీ మిగతా ఏవి హర్షించదగినటువంటి విషయాలు కాదు. కానీ ఈ ప్రభుత్వంకి వచ్చేసరికి సంక్షేమాన్ని అన్ని పెంచినారు, సంక్షేమం చూసుకుంటున్నారు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ముందరికి సాగుతూ ఉండన్నది ఒక గొప్ప పరిణామం. ఒక నెల రోజుల్లోనే ఇంత జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ జనాలకి మంచి జరుగుతుందని నేను స్ట్రాంగ్ గా నమ్మడం, బిలీవ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు వాస్తవం అనుకుంటే మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి అసహించుకునే కామెంట్లు ఎవరు పెట్టద్దు. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే మంచిని స్ప్రెడ్ చేయడం, చెడుని స్ప్రెడ్ చేయడం కదా. నెగిటివిటీని కంప్లీట్ గా ఆపడం, పాజిటివ్ ఫీలింగ్ ని అందరిలో తీసుకురావడం. అందరూ నెగిటివిటీకే అట్రాక్ట్ అవుతారు. దయచేసి దాన్ని ఆపదాము. మన ఛానల్ ఉద్దేశం వచ్చి ఒక పాజిటివ్ గా అందరి ఆలోచన విధానాన్ని, దృక్పథాన్ని, నడవడికని, ప్రవర్తన తీసుకుపోవడం అనేది మన ఉద్దేశం. సో జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై హింద్.